అడిగే ప్రశ్న వినండి ఒకసారి. ఏదైనా అర్థవంతమైంది అగ్రెసివ్ గా మాట్లాడినా ఒక అర్థవంతంగా వెంకటరెడ్డి గారు శాంతి ప్రసాద్ గారు అడిగేదానికి సమాధానం చెప్పండి. ఒక నిమిషం. కాపు రిజర్వేషన్ గురించి జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్తా వినండి. టీవీఎల్ నరసింహారావు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్ సంబంధించి ప్రశ్నలు లేవదీసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, బీసీలలో ఎవరు చేర్చాలి ఎవరు చేర్చకూడదు రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారము వాళ్ళు మాత్రమే చేయగలరు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. వాళ్ళు కావాలనుకుంటే చేయొచ్చు, తొలగించాలనుకుంటే తొలగించుకోవచ్చు, శాస్త్రబద్ధమైన మదింపు జరిగిన తర్వాత అని చెప్పింది. చెప్పిన తర్వాత దానికన్నా ముందే మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోతూ ఒక చట్టం చేశాడు. చట్టం నంబర్ 14/2019 ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న దాంట్లో 5% రిజర్వేషన్ ని కాపులకు ఇచ్చాడు. చట్టం నంబర్ 14/2019 దాన్ని జీవో నంబర్ 45/2019 ద్వారా 8/3/2019 నుంచి అమల్లో కూడా తీసుకొచ్చాడు. తద్వారా విద్యా ఉపాధి అవకాశాల్లో కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ వచ్చింది. అమలు పరచడం మాత్రమే, అమలు కూడా ఫలానా తారీఖు 8/3/2019 నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 3వ నెలలో వచ్చింది. ఎన్నికలు 5వ నెల అయిన తర్వాత ప్రభుత్వం మారింది 2019వ సంవత్సరం. వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఎవడో కూడా కోర్టుకి వెళ్ళలేదు. ఈ జీవోల మీద కానీ చట్టం నెంబర్ 14/15 మీద కానీ ఏ ఒక్కరు ఏ బీసీ వర్గం వెళ్ళా. ఈయన స్వతంత్రంగా స్వయంగా ఈయన తొలగించాడు జీవో నెంబర్ 66 ద్వారా. జగన్ రెడ్డి తొలగించాడు. ఎందుకు తొలగించాడు? అదే చెప్పండి. ఇచ్చిన కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరో బీసీ వర్గాల వాళ్ళు పోతే అక్కడ హైకోర్టు తీర్పిస్తే దీనికి వ్యతిరేకంగా దానిని నువ్వు సమర్థించవచ్చు, కానీ నీ అంతా నువ్వు ఎందుకు తొలగించా? ఇది అంటే ఈ జనాలు కాపులు ముఖ్యంగా ఎర్రిపప్పులని చేద్దామని మీ ప్రయత్నాలు. ఆగండి రవిశంకర్ గారు, 8/3/2019 కాపులకి ఈడబ్ల్యూఎస్ కోటాలో అమలులోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా దాన్ని నిరోధించడమే కాదు, దాన్ని రద్దు చేసింది జీవో నెంబర్ 66 ద్వారా. రైట్. ఇక నాకు వచ్చిన సందేహం చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆగండి, ఇంకో విషయం తెలియాలా, ప్రజలకు తెలియాలా. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 సార్లు లేఖ రాసింది. అక్కడ చంద్రబాబు నాయుడు చట్టం నెంబర్ 33/2017 తీసుకొచ్చాడు. మళ్ళీ తర్వాత చట్టం నెంబర్ 14/2019 ఉన్నది. వీటిల్లో మీరు దేని ఉపసంహరించుకోదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి? మీరు ఉపసంహరించుకుంటే నాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగితే 2 సార్లు అడిగిన జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలా. ఇది హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కౌంటర్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉందా రిట్ పిటిషన్ లో. ఇది రాష్ట్ర ప్రభుత్వం నైజం, కాపుల మీద కొన్న ప్రేమ. ఇది కాదని చెప్పే దమ్మ ఎవరికైనా ఉందా? ఇచ్చిన రిజర్వేషన్ 5% హైకోర్టు కొట్టేసేది ఒక పద్ధతి, కానీ నువ్వు తొలగించావు. నేను అంటే ఒక కాపు అంటే మీరు కాపు కాబట్టి